లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటున్నారు. లోకులు అంటే ఎవరు? యేసు ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు ఏమనుకున్నారు, నెమ్మదిగానే ఉంది, ఏమీ పర్వాలేదు, మనకి ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, బలగం ఉంది అనుకుంటున్నారు. కానీ ప్రభు దినము ఎలా వస్తుందంట? చాలా అకస్మాత్తుగా అవుతుందంట. ఎలా అవుతుందంట? అకస్మాత్తుగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి 2 నెలల్లో అవలేదు, ఇంకా 2 నెలల్లో అవలేదు, మరి అమెరికా ప్రాంతంలో అంటే సెలబ్రిటీస్ అంటే బాగా సినీ పరిశ్రమల్లో సినిమాలు తీసి వాళ్ళు జీవించేటువంటి వాళ్ళందరూ కూడా, అందమైనటువంటి వాళ్ళందరూ కూడా లాస్ ఏంజెల్స్ అమెరికాలో ప్రత్యేకమైనటువంటి పట్టణం ఉంది. వాళ్ళ ఇల్లు $1 బిలియన్ విలువ కలిగినవి. అలాంటి పట్టణము ఎక్కడ లేదు, చాలా ఖరీదైనటువంటి ఇల్లు. ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా, సినిమా యాక్టర్లు అందరూ కూడా, హిందీ యాక్టర్లు, తెలుగు యాక్టర్లు అందరూ కలిపి వాళ్ళు ఆ పట్టణంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మోకాళ్ళ దాకా వేసుకుంటారు కదా లేడీస్ దుస్తులు, మనమేమో మంచిగా వేసుకుంటాం, వాళ్ళు మోకాళ్ళ దాకా, వాళ్ళ కట్టుబాటు అంతే. ఇలాగే ఆ మీటింగ్ లో అందులో ఉన్నటువంటి ఒక ఆమెకి టైం ఇచ్చాడు ఒక ఆయన. టైం ఇచ్చిన తర్వాత ఆమె ఏమని ప్రసంగం చేస్తుందంటే, ఈ లాస్ ఏంజెల్స్ కి మించినటువంటి అందమైన లోకం మరొకటి లేదు. లాస్ ఏంజెల్స్ సంబంధించినటువంటి అంతకు మించినటువంటి అందమైంది, ప్రకాశమైంది, ఇంత బ్యూటీనెస్ ఇంకెక్కడా కూడా లేదు. దేవుడు పట్నం కూడా దీనికి సరిపోదు, ఇక్కడ దేవుడు అక్కర్వద్దు అని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడే. అర్థమవుతుందా? ఏమని? దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడు. ఈరోజు ఆ పట్టణం అంతా కూడా బూడిదైపోయింది. ఏమైపోయింది? బూడిద అయిపోయింది. కొన్ని వేల డాలర్ల, కోట్లు, బిలియన్లు. వాళ్ళ కార్లే ఉంటాయంటే ఒక్కొక్కటి 10 కోట్లు. ఇల్లు చాలా గద్దమైపోయినాయి. ఎక్కడైతే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతారో అక్కడ దేవుడు తొడవడం మొదలు పెడతాడు.